హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మీకోసం ఫెస్టివల్కి బాగా యూజ్ అయ్యేటట్టు ఫెస్టివ్ కలెక్షన్ తీసుకొచ్చేసాను అనమాట, డ్రెస్సెస్ కలెక్షన్. సో వాటైతే ప్రతి ఒక్క డ్రెస్ కూడా చాలా బాగుంది. మిస్ చేసుకోకుండా టోటల్ వీడియో మొత్తం చూసేయండి. ఒక్కొక్క డ్రెస్ ఏ విధంగా ఉందని నా కామెంట్స్ బాగా తెలియజేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఏ కుర్తి సెట్ వచ్చిందో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఈ కుర్తా సెట్ అని చూస్తున్నారు కదా, మనకి నెక్ మొత్తం ఇలా ఇచ్చేసారనమాట. ఫుల్ వర్క్ ఇచ్చేసారు నెక్ దగ్గర అంతా. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు ప్లెయిన్గా. ఈ హ్యాండ్ కూడా ఇలాగే ఉంది. టోటల్గా కుర్తీ మొత్తం అక్కడక్కడ చిన్న బుట్టాస్ టైప్ లీఫ్ షేప్లో ఇలా వర్క్ ఇచ్చేసారనమాట. టోటల్ కుర్తీ అనేది ఈ విధంగా ఉంది. నెక్ వచ్చేసి మనకి ఇలాగా డైమండ్ షేప్లో ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మీకు నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. దీని ఫ్యాంట్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందని చూపిస్తాను. మనకి ఫ్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. మొత్తం ప్లెయిన్ ఫ్యాంట్ ఇచ్చారు. తర్వాత ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. టోటల్ ఫ్యాంట్ అనేది ఈ విధంగా ప్లెయిన్ ఫ్యాంట్ ఇచ్చారండి. మనకి నార్మల్ ఫ్యాంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చున్నీ చూసినట్టయితే ఈ విధంగా ఇచ్చారు. టోటల్ చున్నీ వచ్చేసి చిఫాన్స్ ఉన్నాయని దాని మీద ఇలాగ థ్రెడ్తో వర్క్ చేశారనమాట. సైడ్స్కి లేస్ ఇచ్చేసారు. అది వచ్చేసి 2 మీటర్ లెంత్ అయితే ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి కుర్తా సెట్ క్వాలిటీ అయితే. సో మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ కుర్తా సెట్ ఏ విధంగా వచ్చిందో చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కుర్తీ సెట్ అండి. ఇది అంబ్రెల్లా ఫ్రాక్ మోడల్ వచ్చిందనమాట. మీకు టోటల్గా ఈ విధంగా ఉందన్నమాట లుక్ అనేది. నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. టోటల్గా కుర్తీ సెట్ మొత్తం ఇలాగా మనకి ఫ్లవర్స్ ఇచ్చేసారనమాట. అలాగే లీవ్స్ ఇచ్చేసారు. పింక్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ హైలైట్ చేశారు. టోటల్గా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో వచ్చిందనమాట. టోటల్గా హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసారు. దీనికైతే ఎటువంటి వర్క్ కానీ ఏం లేదండి. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్లో మనకి ఇలాగా పోట్లీ టైప్లో ఇచ్చారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మిస్ చేసుకోండి, పర్చేస్ చేసుకోండి. టోటల్గా కుర్తీ మొత్తం లుక్ ఈ విధంగానే ఉందన్నమాట. దానికి వచ్చేసి ఈ విధంగా నార్మల్ ప్యాంట్ ఇచ్చారండి. ఎలాస్టిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇలాగ ప్లెయిన్ ఇచ్చేసారు అనమాట. టోటల్గా నార్మల్ ప్యాంట్ ఇచ్చేసారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వాటికి చున్నీ అయితే ఇలా కాటన్ చున్నీ ఇచ్చారండి. మనకి చుట్టూ లేస్ వచ్చేసి ఈ విధంగా సమోసాలు వేస్తే యాడ్ చేస్తారు. సిల్వర్ కలర్ సమోసాలు వేస్తూ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి టోటల్గా బ్లూ కలర్, వైట్ కలర్ అండ్ రెడ్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. టోటల్గా చున్నీ అనేది మనకి కుర్తీ వచ్చేసి కాటన్ అండ్ క్లాత్ కాటన్ అండ్ రేయాన్ మిక్స్. మనకి కుర్తీ వచ్చేసి కాటన్ రేయాన్ మిక్స్ అనమాట. చున్నీ మాత్రం ప్యూర్ కాటన్ ఇచ్చేసారు. ప్యాంట్ కూడా కాటన్ రేయాన్ మిక్స్. నెక్స్ట్ ఏ కుర్తీ సెట్ వచ్చిందో చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి కుర్తీ సెట్ అన్ని చూస్తున్నారు కదా, వైట్ కలర్ మీద లైట్ బ్లూ కలర్లో కాంబినేషన్లో సూపర్గా ఉంది. మనకి నెక్ దగ్గర ఈ విధంగా వీ ప్యాటర్న్ ఇచ్చేసి లేస్తో హైలైట్ చేశారనమాట. హ్యాండ్స్కి కూడా అదే లేస్తో హైలైట్ చేశారు. మనకి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చేసారు. హాఫ్ లెంత్ వరకు వస్తుంది అనమాట. ఇవైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ చివర ఆ లేస్తో హైలైట్ చేశారనమాట. చూస్తున్నారు కదా, టోటల్గా కుర్తీ అయితే చాలా బాగా నచ్చిందండి. అందులో లైట్ కలర్ కాటన్ మెటీరియల్ అనమాట. ప్యూర్ కాటన్ మెటీరియల్. సో మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ దాని ప్యాంట్ కూడా సేమ్ ఆ ప్యాటర్న్లోనే ఇచ్చారండి. టోటల్గా మనకి కుర్తీ ఏ ప్యాటర్న్లో అయితే ఉంటే ప్యాంట్ కూడా అదే ప్యాటర్న్లో ఉందన్నమాట. లీఫ్ ప్యాటర్న్స్తో హైలైట్ చేస్తారు. టోటల్గా వైట్ ప్యాంట్ మీద స్కై బ్లూ కలర్ ప్రింట్తో హైలైట్ చేస్తారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మిస్ చేసుకోకుండా పర్చేస్ చేసుకోండి. ఎలాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. లెంత్ కూడా చాలా బాగుంది. మనకి ప్యాంట్ కూడా కుర్తికి అయితే లేస్ ఇచ్చారు. ఆ లేస్ కూడా హైలైట్ చేస్తారనమాట. నెక్స్ట్ చున్నీ కూడా వచ్చేసి ఈ విధంగా ఇచ్చారండి. ప్యూర్ కాటన్. టోటల్గా చున్నీ మొత్తం ఇలా వైట్ దాని మీద బ్లూ కలర్ ఫ్లవర్స్తో హైలైట్ చేస్తారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూడండి, చాలా హైలైట్గా కనిపిస్తారనమాట. ఇది వేర్ చేసినట్టయితే లుక్ కానీ క్వాలిటీ కానీ క్లాత్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. సో మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి
బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న కుర్తీ సెట్ అని చూస్తున్నారు కదా. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా ఏ విధంగా వచ్చిందనేది. నేను ఫస్ట్ వచ్చేసి కుర్తీ అనమాట. ఇది కుర్తీ మనకి ఇది కూడా అంబ్రెలా ఫ్రాక్లో వచ్చింది చూస్తున్నారు కదా. టోటల్గా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చేసారు. మొత్తం ఇలా స్ట్రెప్స్ ఇట్లాగే ఇచ్చేసారు అనమాట. టోటల్గా కుర్తీ మొత్తం కూడా చాలా బాగుంది. ఇదైతే గౌన్ మోడల్ ఇచ్చారండి, అంబ్రెలా మోడల్ గారు గౌన్ మోడల్ ఇచ్చారు. మనకి మిడిల్లో ఈ విధంగా కట్టించారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మిస్ చేసుకోకుండా పర్చేస్ చేసుకోండి. నెక్ అయితే ఇలా వీక్ ప్యాటర్న్లో ఇచ్చేసారు. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా హాఫ్ హ్యాండ్స్ ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుందని మిస్ చేసుకోకండి. దీనికైతే ఎటువంటి ఫ్యాంట్గా నేను రాలేదంటే సింగిల్గా గౌన్ లాగా ఇచ్చేసారనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మిస్ చేసుకోకుండా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ ఏ కుర్తీ సెట్ వచ్చిందో చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తీ సెట్ అండి, పింక్ కలర్ కుర్తీ సెట్ అనమాట. క్వాలిటీ అయితే ఇది కూడా చాలా బాగుంది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి టోటల్గా కుర్తీ సెట్ అనేది ఇలా పింక్ కలర్ వచ్చేసి అనమాట. నెక్ దగ్గర ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్తో హైలైట్ చేస్తాం. ఫ్లవర్స్ వచ్చేసి స్కై బ్లూ కలర్తో హైలైట్ చేస్తాం అనమాట. నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూస్తున్నారు కదా. క్వాలిటీ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా హాఫ్ హ్యాండ్స్ ఇచ్చి అదే థ్రెడ్తో హైలైట్ చేస్తారనమాట. హ్యాండ్ షివర్న ఈ హ్యాండ్ కూడా సేమ్ అలాగే అనమాట. టోటల్గా కుర్తీ మొత్తం వచ్చి అక్కడెక్కడ గోల్డెన్ కలర్ థ్రెడ్తో వర్క్ చేశారనమాట. నెక్స్ట్ ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. ఎలాస్టిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్లెయిన్ ప్యాంట్ ఇచ్చేసారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి రేయన్ అండ్ కాటన్ మిక్స్ అండి. క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాటి చున్నీ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారనమాట. ఆర్గంజా చున్నీ వచ్చింది. ఇదైతే సాఫ్ట్ ఆర్గంజా అండి. టోటల్గా చున్నీ మొత్తం ఇలాగ మనకి స్కై బ్లూ కలర్లో ఇచ్చేసారనమాట. సైడ్ బార్డర్స్ మనకు గోల్డ్తో హైలైట్ చేశారు. అక్కడక్కడ కింద బుటీస్ లాగా గోల్డెన్ బుటీస్ ఇచ్చేసి ఫ్లవర్స్తో హైలైట్ చేశారనమాట. టోటల్గా ఇది 2 మీటర్స్ లెంత్ అనేది ఉందండి. క్వాలిటీ కనుక మీకు క్వాలిటీ అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగున్నాయి. సో మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ ఏ కుర్తీ సెట్ వచ్చిందో చూపిస్తాను, చూసేయండి. సో ఈ వీడియోకి అయితే అంతేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఇప్పటివరకు నేను చూపించే డ్రెస్సెస్ ఏ డ్రెస్ నచ్చిందో మీకు కామెంట్స్లో తెలియజేయడానికి మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇటువంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే, ఏ వీడియోస్ చూడాలనుకుంటారో నాకు కామెంట్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.